వచ్చిన వేదికలో ఉన్నటువంటి శివరామయ్య గారు, నివాస్ గారు, ఇంకా మన పార్టీ పెద్దలు కానీ మన యువత గారు కానీ ఇంకా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా ప్రభుత్వంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఏదైతే ఈరోజు కార్యక్రమంలో మేము నామినేషన్ చేయబోతున్నాం, నామినేషన్ కూడా మనందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక మన విషయానికి వచ్చినప్పుడు మన నామినేషన్ తోటి మన మెజార్టీ ఉందని కూడా వాళ్ళకి చూపించే రీతిలో మనం పనిచేయాలని అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఉన్నాళ్ళు 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం, చాలా కష్టపడ్డాం. అందరి మీద ఎన్నో కేసులు పెట్టారు, ఎంతో మంది ఆస్తుల మీద పడ్డారు. అదేవిధంగా ఎంతో మంది మీద బెదిరించి డబ్బులు వసూలు చేశారు. కొంతమంది చేసే వ్యాపారాల మీద పడి వ్యాపారాలను కూడా ఇబ్బందులు పెట్టి ఆ రకమైన రాజకీయాలను ఊళ్ళో చూపించారు. మనం ఏ రోజు కూడా ఇలాంటి రాజకీయాలు చేయాలి. మన ఎజెండా అభివృద్ధి ఒకటే మనం చూసాం. అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరిని కూడా మనం చూసే విధంగా మనం ఉండే 5 సంవత్సరాల్లో మనం ఆ పని చేస్తే వీళ్ళు రాజకీయం చేసి అబ్బాబులు ఇద్దరు కూడా ఇష్టారాజుగా దోచుకొని ఈరోజు దోచుకున్న డబ్బుతోటి ఈరోజు వేలేసే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి నేను అందరూ కూడా కోరుకునేది ఏంటంటే మనం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డాం. ఇంకో వచ్చేది 19 రోజులు ఉన్నాయి. ఈ 19 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా రాత్రి రోజులు కూడా మనం అందరం కూడా కష్టపడే విధంగా మనం పనిచేసామంటే మంచి మెజారిటీ వస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనమంతా కూడా ఎవరికి కూడా మనం డబ్బులు ఇచ్చి మన పార్టీలో తీసుకోవట్లేదు. అభిమానం మీద వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళంతా కూడా రావాలి. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన మీద, అదేవిధంగా ఏదైతే జనసేన బీజేపీ అందరూ కూడా కలిసి వాళ్ళ నిర్ణయాల మీద ఈరోజు ఎంతో మంది కూడా పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళని డబ్బు రాజకీయాలు చేయట్లేదు, తప్పుడు పనులు చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఈరోజు అందుకనే క్లస్టర్స్, డివిజన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాం. రేపు నామినేషన్ అనేది మనం సీరియస్ గా ఈ రోజు నాడు చేసేది ఒక పద్ధతి అయితే, నామినేషన్ ఈ 19 రోజులు చేసేది ఒక పద్ధతిగా మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనం చూసాము రూల్స్ లో ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేశారో, ఏ విధంగా వాళ్ళంతా కూడా పెరిగాలని చూస్తున్నారు, పరిస్థితులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఎక్కడికి పోదు. రోజులు అనేది వస్తుంది. ఆ రోజులో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం నిర్ణయాలు తీసుకునే ముందు రోజు ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఉండే ఈ వ్యవస్థని మనం కరెక్ట్ చేసుకోవాలంటే మన అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి మనం రేపు 24 ఎట్టి పరిస్థితుల్లో 35,000 40,000 మంది తగ్గకుండా ప్రతి డివిజన్ నుంచి దాన్ని మనం ఉండటం టెంపుల్ నుంచి 9:30 ర్యాలీగా బయలుదేరదాం. ఇక్కడ మినీ స్టేడియం నుంచి అందరూ నడిచే విధంగా ప్లాన్ చేసినట్టుగా చేద్దాం. ఎందుకంటే అక్కడ ఆ రోజు 8 గంటల బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే పెడతారు. మినీ స్టేడియం ఎదురుగా అందరూ కూడా టిఫిన్ చేసుకొని వెహికల్స్ అన్ని అక్కడ పెట్టి అందరూ కూడా నడిచే విధంగా ఒక ప్లాన్ చేసుకున్నాం. దీనికి డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేద్దాం. ఆ 1.5 కిలోమీటర్ మొత్తం పసుపు కావాలి. అందరూ కూడా ఎన్నో షర్ట్ వేసుకోవాలి. అక్కడి నుంచి చూసే ఎక్కడ కూడా ఒక కలర్ అనేది కనపడకుండా మొత్తం పసుపు మైంతో వచ్చే విధంగా మనందరం కూడా కలిసి రావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన జనసేన వాళ్ళు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా వీలైనంత వరకు వాళ్ళ కండవలో చొక్కాలు లేకపోయినా చొక్కా అయినా కూడా ఉండే అందరూ కూడా తీసుకొని వస్తే మనమంతా ఒక ఫ్యామిలీ మాదిరి మనం అందరం కూడా కలిసి ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆడవాళ్ళు కూడా చీరలు చొక్కా లేకపోయినా కూడా రేపు కావాలంటే పెట్టుకుందాం. అందరం కూడా షర్ట్స్ కూడా కుట్టించుకునే పరిస్థితి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఎక్కువ మంది
మళ్ళీ ప్రతి డివిజన్ ప్రెసిడెంట్ అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్నా, మహిళలు కనీసం 5,000 మంది మహిళలు ఉండాలి. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయండి. ఎందుకంటే మనకు ఒక రోజే ఉంది, మన కార్యక్రమం ఉండేది 2 గంటలే. ఆ 2 గంటలు కూడా అందరూ కూడా ఇంట్లో ఉండే మహిళలు, మన లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకురండి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎక్కువ మందితోటి మనందరం కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేద్దాం. రేపు నిన్న జరిగింది ఏంటనేది ఎన్నుండు చూపిద్దామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే ఏ విధంగా ఉందో ఎన్నుండు చూసే విధంగా ఒక పట్టుదలతో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మీ అందరినీ తెలియజేస్తా ఉన్నా. మనలో చెప్తున్నారు నామినేషన్ మన మహానాడు చూసాం. బాగా ఏం చెప్పారంటే ఇది చరిత్రలో అంతకు ముందు జరగలేదు, తర్వాత జరగలేదు, 2 మహానాడు కార్యక్రమాలు చేశారని చెప్పి ఆయన ఇప్పటికే చెప్తుంటారు. మహిళలు ఒక పక్కన ఉండేట్టుగా వాళ్ళ మీద ఎవరు పైకి రాకుండా ఉండేదిగా మహిళలకు ఇచ్చే గౌరవాన్ని ఖచ్చితంగా దాని కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం. కాబట్టి ఎక్కువ మంది వచ్చేసి కొంతమంది తాగేసి వచ్చి పిల్లలు పడతారని మాత్రం మీరు అనుకోవద్దు. ఎవరు కూడా ఆ విధంగా లేకుండా దాన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి కూడా మహిళలకు కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ రోజు మీ అందరూ నమ్మకంతో మీ అందరూ కూడా సీరియస్ గా డివిజన్లో భర్త కూర్చొని ఏ విధంగా వస్తారు, ఎంతమంది వస్తారు, ఎట్లా అనేది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి. అందరం కూడా పసుపు చొక్కా చేసుకొని మాత్రం ఖచ్చితంగా రండి. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియదు అనేది రాకూడదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ రాను మీటింగ్ రాను కూడా డివిజన్లో అందరికీ చెప్పండి, మీకు దీనికోసం పిలిచా, మీకు సీరియస్ గా చేస్తారనే నమ్మకంతో మిగతా ఏర్పాట్లు కూడా అన్ని చేస్తాం. అది షెడ్యూల్ కూడా అన్ని గ్రూపుల్లో అందరూ కూడా మళ్ళా ఫోన్ చేసి చెప్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రేమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ఆఫీస్ కూడా ఇంకొక 6 డివిజన్లు ఇంకా ఆఫీసులు ఓపెన్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే రాత్రి మనం ప్రచారానికి వెళ్ళినప్పుడు పొద్దున్నే 10 నిమిషాలు అందరం కూర్చుంటే ఒక కామన్ ప్లేస్ అనేది మనకు అవసరం. ఆ కామన్ ప్లేస్ ఆఫీస్లో ఉందంటే అందరూ కూడా అక్కడ కూర్చొని డివిజన్లో జరుగుతున్న పరిణామాలు కాసేపు డిస్కస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2వ డివిజను, 4వ డివిజను, 23వ డివిజను, 25వ డివిజను, 26, 27, 31, 50 ఈ 6 డివిజన్స్ పార్టీ ఆఫీసు తొందరగా ఓపెన్ చేయండి. ఇంకా 19 రోజులు ఉంది. మీరు ఇంటే కాలాపం చేశారంటే ఎలక్షన్ కూడా ఇబ్బంది. ఆ తర్వాత ఆఫీస్ కూర్చొని మనం కూర్చునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు సీరియస్ గా దాని మీద తీసుకోండి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దగ్గరికి 8:30 వస్తే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అందరూ తినేసి అక్కడ ఉంటే మనకి 2వ దగ్గర నుంచి కార్లు కానీ బైకులు కానీ అక్కడి నుంచి ర్యాలీలో పడతాం. మళ్ళా బైకులు కార్లు అక్కడ పెడతాం. ఓపెన్ టాప్ అక్కడ వెళ్తాం. మెయిన్ ఓపెన్ టాప్ లో ఉన్న మిగతా ఎందుకంటే అందరూ కనపడడానికి ఓపెన్ టాప్ లో పెడతాం. మిగతా వాళ్ళందరూ కూడా నడిచి 1.5 కిలోమీటర్లు కాబట్టి అందరూ నడిచేటట్టుగా మనం ప్లాన్ చేద్దాం. ఆ ఊరి 1.5 కిలోమీటర్లు పసుపు అవ్వాలి. నామినేషన్ వేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో పాటు వెనక్కి వచ్చిన తర్వాత మీ పనుల్లో మీరు వెనక్కి వెళ్ళేదాకా మీతో ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తాను.